హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఇలాంటి చల్లటి వాతావరణంలో వేడివేడిగా ఆలూ సమోసా తినాలనిపిస్తే వెంటనే నేను చెప్పే విధంగా చేయండి. అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా రెడీ చేసేసుకుంటారు ఇంట్లోనే ఆలూ సమోసా అన్నది. నేను ఈ ఆలూ సమోసా చేయడానికి మంచి టిప్స్ ఇంకా ట్రిక్స్తో వచ్చేసానండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం. ముందుగా ఒక కప్పు గోధుమపిండి తీసుకొని ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకొని ఇందులోనే జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని గట్టిగా చపాతీ పిండిలా కలుపుకొని తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా చేతితోటి చపాతీ పిండిని బాగా కలిపి తర్వాత ఒక 20 to 30 minutes రెస్ట్లో ఉంచాలండి. ఇలా ఉంచడం వల్ల మనకి బాగా పిండి అన్నది నానుతుందండి. ఇప్పుడు లోపల స్టఫింగ్ రెసిపీ చెప్తున్నానండి. రెసిపీ కోసం అని చెప్పేసి ముందుగా గ్యాస్ పైన ఒక మూకుడు పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని జీలకర్ర చిటపట్లాడిన తర్వాత ఒక కప్పుడు సన్నగా పొడుగ్గా తరుక్కుని ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులో ఉడకపెట్టిన బంగాళదుంపలు కూడా కొంచెం పెద్దగానే కట్ చేసుకుని వేసేసుకోవాలి. లేదు మనం చేత్తో మ్యాష్ చేసేసిన ప్రాబ్లం లేదు. ఆ బంగాళదుంపలు వేసిన తర్వాత ఇందులో ఒక చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు, ఇంకా 1 స్పూన్ ధనియాల పౌడర్, ఇంకా గరం మసాలా, కారం వీటన్నిటిని కూడా వేసేసుకొని మనం మొత్తం అంతా కారం పట్టేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని బాగా కుక్ చేసి ఈ బంగాళదుంప అంతా మ్యాష్ అయ్యేలాగా బాగా కలిపేసుకొని లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇది పక్కన పెట్టేసి బాల్స్లో చేసేసుకొని పక్కన పెట్టేయాలండి. ఇది మనకి లోపల స్టఫింగ్ అనేది చల్లారిపోవాలండి మొత్తం అంతా కూడా. అప్పుడే మనకి కుక్ అయిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. కుక్ అయిన తర్వాత ఆల్రెడీ డీప్ ఫ్రైలో చేస్తాం కాబట్టి ఈ కుక్ అయిన తర్వాత కూడా లోపల ఆలు అనేది చాలా వేడిగా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఆలు స్టఫింగ్ని పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు ఈ చపాతీ ముద్ద ఉంటుంది కదా, దీన్ని ఒకసారి బాగా ఒత్తుకొని తర్వాత కొంచెం గోధుమ పిండి అన్నది జల్లుకొని దీనిపైన ఒక చిన్న బాల్ లాగా చపాతీని తీసుకుని ఒత్తుకోవాలండి. ఇది మనం చేసే ఎంత థిన్గా చేస్తే అంత క్రంచీగా వస్తుంది. కానీ నేను ఇక్కడ పెద్ద సమోసాలు చేస్తున్నాను కాబట్టి నార్మల్గానే చపాతీలాగే ఒత్తుకొని ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే పెద్ద చపాతీలా ఒత్తుకొని తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ని కట్ చేసేసానండి. కట్ చేసేసిన తర్వాత 4 sides ఈక్వల్గా కట్ చేసుకోవాలండి. నేను చూపించిన విధంగా దీన్ని ఫోల్డ్ తీసేసిన తర్వాత 4 sides ఈక్వల్గా కట్ చేసేసుకొని ఒక్కొక్క పీస్లో ఒక్కొక్క మనకి సమోసా వస్తుందండి. ఇలా చేయడం వల్ల చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా ఈజీగా త్వరగా ఎక్కువ సమోసాలు అన్నది మనం చేసుకోగలుగుతాము. అన్నీ కూడా ఈవెన్ షేప్లో వస్తాయండి. మీరు అన్నీ కూడా ఒకసారి చూస్తే నాకు అన్నీ కూడా ఈవెన్ షేప్లో వచ్చాయి. దీంట్ లోపల స్టఫింగ్ కూడా మనం ఈవెన్గా అన్నీ సేమ్ బాల్స్లో చేసుకోవాలండి. ఈ బాల్స్లో చేసుకున్న వాటిని ఇదిగోండి నేను చూపించిన విధంగా ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసేటప్పుడు నేను వాటర్ని అప్లై చేస్తున్నానండి. కొంచెం స్టిక్ అయ్యి ఉండి లోపల ఈ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉండడం కోసం అని చెప్పి జస్ట్ ఇలా వాటర్ని అప్లై చేసుకొని ఇలా కొంచెం మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత కూడా ఇలాగ కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనకి లోపల స్టఫింగ్ అనేది బయటకు అస్సలు లీక్ అవ్వదండి. మనం ఫోల్డ్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. చాలా సింపుల్గా వచ్చింది కదా. ఇలా ఒక 2-3 times మీరు కొంచెం చేసినప్పుడు ఫస్ట్ పర్ఫెక్ట్గా రాకపోయినా 2-3 times చేస్తూ ఉంటే మీకు చాలా సింపుల్గా ఈజీగా ఫోల్డింగ్ అన్నది అలవాటు అయిపోతుంది. చాలా నీట్గా వస్తుంది. బయట సమోసాలు ఎలా ఉంటాయో అలానే ఉంటుందండి. ఇదొక టిప్. ఇంకొకటి వచ్చేసి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్న సమోసాలన్నీ కూడా ఒక 1/2 hour గాలిలో వదిలేయాలండి. ఇవన్నీ కూడా కొంచెం ఆరుతాయండి. ఆరిన తర్వాత మనం డీప్ ఫ్రై చేస్తే మనకి క్రంచీగా వస్తాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అందుకోసం అని చెప్పి 1/2 hour రెస్ట్లో ఉంచేయాలి. దీనిపైన ఏమవుతా పెట్టనవసరం లేదు. బాగా వేడిగా ఐలో పెట్టి వేడిగా బాగా నూనె అన్నది మరిగిన తర్వాత మనం మీడియం నుంచి లో ఫ్లేమ్లో మార్చేసుకోవాలి. అడ్జస్ట్ చేసేసుకొని కొంచెం బంగారం కలర్ వచ్చిన తర్వాత తీసేసి వేడిగా సర్వ్ చేసుకుంటే
చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా సింపుల్గా అయిపోతుందండి. మీకు నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? అయితే మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే, రెసిపీ వీడియోస్ ఏం కావాలన్నా కూడా కామెంట్ చేయండి. నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఇదే కదండి, ఆన్లైన్ షాపింగ్ వీడియోస్ కూడా ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో వచ్చి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.